ఏమా ఆఖరిసారిగా అడుగుతున్నా, నన్ను లవ్ చేస్తున్నానని చెబుతావా లేదా? నేను ఆఖరిసారి చెప్తున్నాను, ఐ డోంట్ లైక్ యూ. ఏయ్, నే ఎక్స్ మినిస్టర్ కొడుకుని, కావాలనుకుంటే నీ ఇంట్లోకి వెళ్ళి నిన్నెత్తుకొస్తా. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారిని కాపలా పెట్టి మరీ రేపు చేస్తా. మధుసూదన్, ఏమిటిది? కాలేజీ అనుకున్నావా, రౌడీ అడ్డా అనుకున్నావా? నడు ప్రిన్సిపాల్ దగ్గరికి. ఇన్నాళ్ళు దేశానికి నిజమైన స్వతంత్రం రాలేదని బాధపడ్డాను. ఇప్పుడు తెలిసిందయ్యా అది వచ్చిందని. విద్యార్థి మాస్టర్ని చెంప మీద కొట్టేంత స్వతంత్రం వచ్చింది. మాస్టర్ని కొట్టాడు స్వతంత్రమే కాదు, ఇష్టం వచ్చిన ఆడపిల్లని లవ్ చేసాడు స్వతంత్రం కూడా వచ్చింది. చెప్పు, ఐ లవ్ యూ అని. నేను చెప్పను. ఐ లవ్ యూ అని చెప్పకపోతే నరికేస్తా. నరికినా చెప్పను. ఆఖరిసారి అడుగుతున్నా, చెప్పు. చెప్పను. हेलो, कादर भाई बात कर रहा है. का సైడ్ ఎవరు? ఎక్స్ మినిస్టర్ ప్రజెంట్ ఎమ్మెల్యే ఏకాంబరం. నమస్తే చేసుకుంటున్నా. నేను గదే చేసుకుంటున్నా. మంచిగున్నారా? ఏం మంచి. సరిగ్గా నేను అసెంబ్లీలో కూర్చున్న టైం చూసి అన్ని లవ్ చేయలేదని ఒక పోరిని నా కొడుకు మర్డర్ చేసిండు. మర్డర్లు మీకేమన్నా కొత్తనా సారు? గంత పరేషాన్ అయిపోతున్నారు. పైన ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. ఫాదరో కాదరో నా తెలియదు. గంటలో నా కొడుకు స్టేషన్లోకి వెళ్ళి బయటికి రావాలా. మా పాగలగానికి ప్యాకెట్ ఇచ్చి పంపుతుండా, జరా చూసుకో. నమస్తే ఖాదర్ భాయ్. దిగాలేడున్నాయి. అరే, నీకేమైనా బ్రెయిన్ అయితే ఉన్నదా? పోరి కావాలంటే ఏం చేయాలా? మానభంగం చెయ్యాలా? మద్దతులు చేసుకుంటారు. మళ్ళా పోరి కావాలంటే ఎట్లా? పోరి లేదు, చచ్చింది కదా. నువ్వేం ఫికర్ చేయ కాదర్ భాయ్. మా ఎమ్మెల్యే సాబ్ కొడుకు పీరిగల్ని కూడా నవ్వుకుంటారు. ఏం చేయాలి? చలో మధుసూదన్. కాదర్ భాయ్, శివాజీ అని రీసెర్చ్ స్కాలర్ స్టూడెంట్లతో వచ్చి కేసు పెట్టి వెళ్ళాడు. ఇప్పుడు ఇలా తీసుకెళ్లిపోతే గొడవైపోద్ది. అంటే సోమవారం కోర్టు తెచ్చేదానికి మా ఎమ్మెల్యే సాబ్ కొడుకు గీండే ఉండాలంటవా? అరే, నువ్వేం పొరగానివిరా? ఎప్పుడైనా క్రైమ్ చేయాలంటే శుక్రవారం చేయకు. సోమవారం చేసినావు అనుకో, మంగళవారం ఇంట్లో ఉంటావు. చలో. అదిగో మళ్ళీ తీసుకెళ్తున్నారు. అది కాదు భాయ్, అసలు ఏం జరిగిందంటే, అరే గిట్టరారా, కా పోరిని ఈ కమల్ హసన్ లవ్ చేసిండు. ఏమ్రా? అవు చేసిన. నువ్వు చెప్పినావు కదా అన్న, లవ్ అంటిందే. ఖమోష్. పైన ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. ఇన్నవా? కా పోరి ఈయన్ని లవ్ చేయను పొమ్మంది. ఈడు నరికిండు. గా రక్తం మసూదన్ బట్టల మీద పడ్డది. సంజయిందా? కేసు గట్ల రాసుకో. హాయ్ కావ్య. హాయ్ అశోక్. మన విషయం మీ అన్నయ్యకి చెప్పావా? ప్రేమ చనిపోయిన దిగుల్లోంచి అన్నయ్య ఇంకా తేరుకోలేదు. పైగా మన ఇద్దరిది ఒకే కులం కాదు. చెప్తే ఎక్కడొద్దంటాడోనని భయంగా ఉంది అశోక్. చూడు కావ్య, నిన్ను పోషించగలనన్న ధైర్యం నాకు ఈ పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చింది. మీ వాళ్ళకి చెప్పి నువ్వు గుమ్మం దాటినా, చెప్పకుండా ఇల్లు వదిలినా నాకే అభ్యంతరం లేదు. నిన్ను కళ్ళలో పెట్టి కాపాడుకుంటాను. ఆలోచించుకో. అదేం వదినా, నాకు చెప్పకుండా పెళ్లి చూపులేంటి? చూడమ్మా, ఇప్పటికే హేమహత్య మూలంగా మన కుటుంబం అల్లరి పాలైంది. ఏ సంబంధం లేనిది ఎందుకు చంపుతాడు అంటున్నారంట. నీకు దండం పెడతాను, ఇప్పుడు అల్లరి చేయి. లక్ష్మి, కావ్యం తీసురా. పద. మా చెల్లెలు కావ్య, కూర్చోమ్మా. అమ్మాయిని చూశారు కదా,
శుభమని ఒక మాట అనేసుకుంటే. అనుకునేదే ఉందండి, కట్నం ఇంకో 1,00,000 కావాలి. అదేమిటి బావగారు, కట్నం ముందే అడ్వాన్స్ గా కావాలని మీరంటే నెల రోజుల క్రితమే ఇల్లు తాకట్టు పెట్టి మీరు అడిగి ₹1,00,000 ఇచ్చానుగా, మళ్ళీ ఇప్పుడు ఇంకో 1,00,000 అంటారేమిటి? మాట్లాడకుండా ఒప్పుకుంటే మీకే లాభం, లేకపోతే మీ చెల్లెలే అలరవుతుంది. నా చెల్లెలకి ఏంటండి నిప్పు? నిప్పు కాదు, తుప్పు. ఇదిగో ఈ ఫోటోలు చూడండి. నీ చెల్లెలు పెళ్లి ఒకటితో ప్రేమ ఒకటితో వెలగబెడుతుంది. వాడు మన కులం వాడు కూడా కాదు. దరిద్ర మొక్కవా, కులం గారి కులం వాడితో నానా తిరుగుళ్ళు తిరిగి నా ఇంటి పరువు తీస్తావా? ఇవాళ నిన్ను చంపి నేను చేస్తాను. అరే ఎందుకు బావ గారు బంగారం లాంటి పిల్లని చంపుకుంటారు? నేనేమన్నా పెళ్లి చేసుకున్నానా? కాకపోతే మీ చెల్లెలు తిరుగుళ్ళ కోసం ₹1,00,000 ఫైన్ వేశాను అంతే. నేర్చుకోలేను. అయితే నేను తాంబూలాలు పుచ్చుకోను. అంతేకాదు, అడ్వాన్స్ గా మీరు ఇచ్చిన 1,00,000 కూడా వదులుకోవాల్సి వస్తుంది. లేరా నిన్నే లేవే. పొలానికి అడ్వాన్స్ ఇవ్వడం చూశాను, ఆవునో గేదెనో కొనడానికి అడ్వాన్స్ ఇవ్వడం విన్నాను. పెళ్లి కొడుక్కి అడ్వాన్స్ ఏమిటి? నన్ను ఎవరనుకున్నావు? ఆడపిల్ల నిన్ను పెళ్లి చేసుకుని ఇంకొకరిని ప్రేమిస్తే ₹1,00,000 ఫైన్ తో ఫైన్ గా బ్రతికే నెల తక్కువ వేతనం. రేపు ఆ పిల్ల నిన్ను కాదని ప్రేమించిన వాడితో కాపురం చేస్తే ఏం చేస్తావురా? 2,00,000 ఫైన్ తో సరిపెట్టుకుంటావరా బ్రోకర్ విధవా? శివాజీ, వీడిని చెప్పు తీసుకుని కొట్టలేదు సంతోషించు. వరకట్నం నిషేధించిన ఈ దేశంలో అడ్వాన్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి ఎదిగిన మధ్యతరగతి మానవుడా, నీకు నమస్కారం. ఇల్లు తాకట్టు పెట్టి పెళ్లయ్యాక వీధిలో బతుకుతావా? ఆ తర్వాత పట్టుకుట్టి కోసం పుట్టిన బిడ్డను కూడా అమ్ముకుంటావా? పేరుకి వరకట్నం నిషేధం. ఈ దేశంలో కోటాలో దొరికే కిరసనాయులు ఓడలను చంపడానికి అద్దరికే చాలటం లేదు కృష్ణమూర్తి. వరకట్నం నిషేధం, బాల్య వివాహం నిషేధం, మందు నిషేధం అన్ని కాగితాల మీదే. నిజానికి నిజంగా నిషేధం అయింది ఏమిటో తెలుసా? మానవత్వం. ప్రాణం ఇచ్చి కొందామన్నా ఏ సందులోనూ దొరకటం లేదు. ఈ రోజే ఇల్లు తాకట్టు నుంచి విడిపించాలి. ఇప్పుడే డబ్బులు తీసుకొచ్చిస్తాను. కవ్య, నీ పెళ్లి నువ్వు కొరుకున్న వాడుతూనే జరుగుతుందమ్మా. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరి సాక్షిగా అశోక్, కావ్య దంపతులు కాబోతున్నారు. మరి అంత సింపుల్ గా తెలిసేకండి, దండలు తీసుకొచ్చాను. అసెంబ్లీ మీద ఒట్టేసి చెప్తుండా ఈ మర్డర్ నా కొడుకు చేయలే. యువరానర్, పోయేది ఎమ్మెల్యేలే కదా అని నేను అసెంబ్లీ మీద ఒట్టేసి చెప్తున్నారు. పైన ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. నేను చెప్పేది కొన్రి ఆ పోరిని ఈ కమల్ హాసన్ గాడు చంపిండు. ఈయన్ని పట్టుకొని నేనే పోలీసులకు అప్పచెప్పినా. నేరం అంగీకరిస్తున్నావా? అన్న చెప్పిండు కదా గంతే. కమల్ హాసన్ నేరం అంగీకరించినందువల్ల అతని మీద కేసు ఫైల్ చేయవలసిందిగా పోలీసు వారిని కోరుతూ మధుసూదన్ నిర్దోషిగా విడుదల చేయడమైనది. న్యాయస్థానం నిన్ను నిర్దోషి అని చెప్పి ప్రపంచంలో తిరిగే హక్కు కల్పించుండొచ్చు. కానీ ఇది పవిత్రమైన విశ్వవిద్యాలయం, ప్రపంచ మేధావులు తయారయ్యే పుణ్యస్థలం. ఇక్కడ నిన్ను అడుగు పెట్టబడి కోర్టు నన్ను నిర్దోషం చెప్పింది. నే గెలిచిన న్యాయం గెలుస్తుందన్న మాట నిజం. కానీ గెలిచేదంతా న్యాయం కాదు. ఈ కుళ్ళు వ్యవస్థలో జరిగే అన్యాయాలు, అక్రమాలు చూసి చూసి న్యాయదేవత కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయో, నెత్తురే కారుతుందో కళ్ళగంతలు విప్పితే కదరా తెలిసేది. ఏంది బే నకరాలు చేస్తున్నావు? మత్సూదన్ వెనక ఎవరున్నారో చూసినావా? చూశాను రబ్బేవకో. పోలీసులు చూసి రౌడీలు భయపడాలి, రౌడీలను చూసి పోలీసులు లాఠీలతో రెచ్చిపోవాలి. కానీ ఇక్కడ రౌడీలు, పోలీసులు అన్నతమ్ములా ఒక హంతకుడికి బాడీగార్డ్లా వచ్చారు. అప్పుడే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. వీళ్ళకి ఎలాగూ సిగ్గు, శరం, చీవు, నెత్తురు ఏమీ లేవు. మీకేమైందయ్యా? నువ్వు రీసెర్చ్ స్కాలర్ అని నీ భవిష్యత్తు నాశనం చేయడానికి ఇష్టం లేక ఊరుకుంటున్నాను. తప్పుకో. గొట్టాలకు భయపడడం తెలంగాణ గడ్డ మీద పుట్టిన గడ్డి పరకకు కూడా అలవాట్లేదు. జర మీరు తప్పుకోరు సార్, కొడుకుని ఖతం చేసి క్లియర్ చేస్తాం. ఏమిట్రా నువ్వు క్లియర్ చేసేది? ఒక్క తన్ను తంతే నువ్వు, నీ ఖాదరు పైన మీ ఫాదర్తో కలిసిపోతాను. అది మన రాజ్యాంగం, న్యాయశాస్త్రం, శిక్షాస్మృతి, భారతం, రామాయణం, భాగవతం, ఖురాన్, బైబిల్. ఇది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఇవి ఉపనిషత్తులు. భారతీయులందరూ నెత్తి మీద పెట్టుకుని పూజించే ఈ పవిత్ర గ్రంథాలను కణుతూ తొక్కుంటూ వస్తావా? సినబాబు, 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 కాలేజీలో నిన్ను రానియనందుకు వాకౌట్ చేసి రమ్మన్నాడు మీ నాయన. హలో, ఇది అసెంబ్లీ కాదు వాకౌట్ చేయడానికి, విశ్వవిద్యాలయం. ఈ రోజు నుంచి వాడికి లాకౌటే. పోయింది మొత్తం ఇజ్జత్ పోయింది. ఇంట్లో పెండ్లాని గట్ట చూపించాలి ముఖం.
పెళ్ళానికి మొక్క చూపిస్తున్నారు సరే సార్, ఉంచుకున్న గట్ట చూపిస్తాం మొక్కం, రేపొద్దున అసెంబ్లీలో స్పీకర్ గట్ట చూపిస్తాం మొక్కం, ఊళ్ళో పబ్లిక్ గట్ట చూపిస్తాం మొక్కం. అరే మన ఇంటి కుక్క రోజు 10 మందిని కలిసి ధైర్యంగా రోడ్ల పడి తిరుగుతా. ఇప్పుడే పోయి ఖతం చేస్తా. గాడిని ఖతం చేస్తే అసెంబ్లీ ముందు వేస్తారు. సార్కు సంఖ్యలు అప్పుడు ఈ టీవీ జమిని టీవీ తీస్తారు. ఇక సిటీ కేబుల్ ఒకటి ఉన్నారు కదా, వాళ్ళైతే అస్సలు వదలరు. గిట్ల 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 జూములు తీస్తారు. అస్సలు సార్ పేల్చి లేదో చెత్త ఎక్స్ప్రెషన్ కనిపిస్తుందా? నాకేం నాయనా ఏడా నా ఇజ్జత్ పోయిందో గాడినే నేను చదవాలి. ఏంద్ర నీ ఇజ్జత్ పోయేది? 10 మంది రౌడీల్ని 25 మంది పోలీసు వాళ్ళని ఇచ్చి పంపితే ఆ అడింగో నెక్క వెనక్కి తిరిగి వచ్చినావు. ఏడతాను చదువుకోబో. నే వేరే యూనివర్సిటీలో చదవా. అవు సాబ్, మన మసూదన్ను వాడు క్యాంపస్ లకు అడుగు పెట్టనీయలే. గా శివాజీ గారిని క్యాంపస్ లకు అడుగు పెట్టకుండా నేను చూస్తా. పైన ఫాదర్ ఉన్నాడు, కింద కాదర్ ఉన్నాడు. అబ్బే శివాజీ అయిపోయినవురా.